సైన్యాన్ని అరెస్టు చేసిన పరిగి పోలీసులు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం బుధవారం రోజు మధ్యాహ్నం సమయంలో లగచెర్ల గ్రామంలో గిరిజనులను పరామర్శించడానికి వెళ్తున్న సేవాలాల్ సేన జాతీయ అధ్యక్షులు ముఖ్య సంజీవ్ నాయక్, సేవాలాల్ సేన రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కిషన్ నాయక్, వికారాబాద్ జిల్లా సేవాలాల్ సేన అధ్యక్షులు శంకర్, ఉపాధ్యక్షులు నేనావత్ రాజు, పరిగి సేవాలాల్ సేన అధ్యక్షులు పాతావత్ భాస్కర్ వీరందరినీ పోలీసులు బ్రాహ్మణపల్లి దగ్గర అదుపులోకి తీసుకున్నారు. పరిగి డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ, సంజీవ్ నాయక్ మీరు వెళ్లడం వల్ల పరిస్థితులు మరింత ఉధృతమవుతాయని, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందని సంజయించి పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. దీనికి స్పందిస్తూ జాతీయ సేవాలాల్ సేన అధ్యక్షులు సంజీవ్ నాయక్, మా గిరిజన బిడ్డలను మేము పలకరించడానికి వెళుతుంటే మీరు మార్గమధ్యంలో అడ్డుకుని మమ్మల్ని అరెస్టు చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మా కంపెనీ వద్దంటూ నినాదాలు చేశారు సేవాలాల్ సేన సంఘం నాయకులు. లంబాడీలకు అన్యాయం దొరికితే ఈ రాష్ట్రంలో ఉన్న లంబాడీలకు ఏ రకంగా దొరుకుతుంది? ఒకటి. రెండోది మీరు చెప్పిన పాయింట్ అరెస్ట్ అయిన వాళ్ళలో చాలా మంది అదర్ క్యాస్ట్ ఉండండి, మాకేం సంబంధం? అదే అంటున్నారు మీరు. నేను మా జాతి గురించి మాట్లాడుతున్నాను. కుల సంఘం ఓయూ చేసి సేవాలాల్ సేన ఇట్లా అంతా పెట్టుకున్నాం. శాంతి నెలకొల్పాలి, బహిరంగంగానే సిగ్గు విడిచి మా తల్లి చెప్పిన మాటలు కళ్ళలో నీళ్ళు తెప్పించారు. మీ జాతిలో పుట్టి కనీసం వాళ్ళని ఓదార్పు, ధైర్యాన్ని, భరోసాని ఇవ్వకుంటే ఈ జాతిలో మీ కూడా దండగే కదా. సో మేమేమంటున్నాం, ఎస్ ప్రభుత్వం చెప్తుంది రైట్ అనుకోండి, ప్రభుత్వం మాటనే నిజం అనుకుందాం, రైట్. ప్రజల నుంచి మేము తెలుసుకొని అదే వాస్తవాన్ని అక్కడ రాష్ట్రంలో హెడ్ క్వార్టర్లో కూర్చొని మా ప్రజా సంఘాలు మళ్ళా చర్చించి ఇది రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న వివాదమా లేదా ప్రజలకు వాస్తవాలకు దగ్గరగా ఉన్నటువంటి సంఘటన అని మేము తెలియపరచడానికి వచ్చినాం తప్ప లడాయి చేయడానికి రాలేదు. అయినా మా జిల్లా నాయకులు అందరినీ ఎక్కడ పడితే అక్కడ చేసాం. మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో సంజయ్ నాయక్ మన ఆర్ట్స్ కాలేజీలో మీటింగ్ పెట్టినని నా ఇంటి చుట్టూ కూడా 20 మంది పోలీసులు రాత్రి మొత్తం కప్పేసినట్టుగా నేను లేను. వాస్తవాన్ని నేను ఊరికి పోయినా మొత్తం రాత్రి మొత్తం పహారా కాసి ఒక్కొక్క నాయకులు. అంటే నేనేమంటున్నా అంటే ఇంత అవసరం లేదు, ఇంత రాజధాని సంజీవ్ నాయక్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ మేము ఎవరిని అలో చేయట్లేదు. మిమ్మల్ని అని కాదు, నిన్న కూడా వేరే మహిళా సంఘాలు వాళ్ళు ఎవరిని కూడా అలో చేయట్లేదు మేము. అంటే ఇబ్బంది ఏంటంటే రకరకాల వదంతులు సృష్టిస్తున్నారు అడిపోయిన తర్వాత. దానివల్ల మేము పోతే సమస్య రాలేదు, మీరు పోయి సమస్య క్రియేట్ చేసినట్టు. కాకపోతే మా మహిళలు మీరు పర్మిషన్ తీసుకోండి, మాట్లాడండి. ఇప్పుడు కాదు, మీరు వెళ్ళండి. నా పేరు సంజీవ్ నాయక్, సేవాలాల్ సేన ఫౌండర్ ప్రెసిడెంట్. లగచెర్ల సంఘటనకు సంబంధించి 15వ తారీఖు నాడు హైదరాబాద్లో అన్ని గిరిజన సంఘాలు అదే మాదిరిగా పౌర హక్కుల సంఘంతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశంలో లగచెర్లలో జరిగినటువంటి సంఘటన మీద, అక్కడ జరిగిన పరిణామాల మీద, అక్కడ కలెక్టర్ గారి మీద దాడి జరిగిందని ఒకవైపు వాదన, ఇంకోవైపు మా లంబాడి మహిళల మీద జరిగినటువంటి దాష్టికం ఏదైతుందో దాన్ని దగ్గరుండి నిజ నిజార్థన చేసుకోవాలనే ఆలోచనతో ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని పెట్టుకొని అన్ని సంఘాలు ఈరోజు సందర్శించడానికి కానీ లగచెర్లకు వెళ్తున్న క్రమంలో పోలీసులు మమ్మల్ని తీవ్రంగా అడ్డు చెప్పి అరెస్ట్ చేయడం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే మేము ముందే చెప్పాం, దొంగచాటున రాలేదు. ప్రభుత్వానికి గత 5 రోజుల నుంచి 2-3 సమావేశాల సందర్భంగా చెప్పడం కూడా జరిగింది. అయినా మమ్మల్ని ఆపిరంటే ఏదో దాస్తురు అనేది మాత్రం మాకు యథార్థంగా అర్థమైనటువంటి పరిస్థితిని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మరి మమ్మల్ని పోనీయకుండా ఇవాళ కోదండరామ్ గారిని, బెల్లయ్య నాయక్ గారిని మమ్మల్ని ఇప్పటికీ పోలీస్ స్టేషన్లోనే ఉంచి వాళ్ళని తండకు పంపించడానికి గల ఇంకా ఉద్దేశం ఏందనేది ఈ సందర్భంగా మేము ప్రశ్నించక తప్పదు. ఇదే కోదండరామ్ గారిని స్వయానా మేమే పోయి అడిగినాం, అయ్యా గతంలో మీరు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో రకరకాల ప్రదేశాలు సందర్శించినారు, మరి అక్కడ చేసినట్టే ఇక్కడ మా జాతికి నష్టం జరిగింది, అమాయక గిరిజనులకు ఎవరు తోడుంటారు మీలాంటి వాళ్ళు కాకపోతే నేనే స్వయంగా పోయి అడిగిన సందర్భం వారు ఒకే మాట తిరస్కరించుడు. మరి ఇవాళ వచ్చి లగచెర్లలో లంబాడీలతో సమావేశం కావడానికి బెల్లయ్య నాయకు, కోదండరామ్ రావడం, దీని వెనకాల మర్మం ఏంటి, ఏముంది ఆగి ఉన్నది? మమ్మల్ని పోనీయకుండా అదే సమయంలో మమ్మల్ని అరెస్ట్ చేసి
వాళ్ళను ఇప్పటి వరకు ఈ చీకటి సమయం వరకు వాళ్ళని అక్కడ ఉంచడమైంది. మేము పోతే సెన్సిటివ్ ఇష్యూ ప్రాంతం అవుతుందట, వాళ్ళు పోతే 144 ఉండదట. అసలు పంచాయతీ పెట్టిందే మీరు పోయి ఏం చెప్తానికి, ఏం వెలగబెడతానికి వాళ్ళు పోయినారు. ఇవాళ మా జాతీయ ఆడబిడ్డల మీద జరిగిన దాష్టికం మీద మీరు మాట్లాడకపోతే, మీరు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని సమర్థించే పనిలో, జాతిని ఎట్టనైనా నమ్మించి మోసం చేసే పనిలో ఇవాళ మీరు ఇద్దరు వచ్చిరా అని సందర్భంగా మేము అడగక తప్పదు. మమ్మల్ని పోనీయకపోవడానికి గల కారణం ఏందో ఈ ప్రభుత్వం చెప్పాలి. ప్రభుత్వం ఏదో దాస్తున్నది. నిజంగా మీరు చిత్తశుద్ధి ఉంటే, మీ దగ్గర నిజాయితీ ఉంటే, మేము పోయి వాస్తవాలను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నప్పుడు మమ్మల్ని ప్రోత్సహించాల్సింది పోయి పార్టీలకు అతీతంగా వచ్చినటువంటి సంఘాలం మేము నిజ నిర్ధారణ కమిటీ మేము వేసుకున్న తర్వాత మీకు తెలుసు ఎంత నిజాయితీగా పనిచేసే సంఘాల నాయకత్వం ఉన్నదో మీకు తెలుసు.